ఇక ఐపీఎల్ ఫేవర్ తో హైదరాబాద్ ఊగిపోతోంది. ఉప్పల్ స్టేడియం దగ్గర కోలాహలం నెలకొంది. కాసేపట్లో హైదరాబాద్ వర్సెస్ చెన్నై మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియంకు క్రికెట్ ఫ్యాన్స్ పోటెత్తారు. ఉప్పల్ స్టేడియం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి, అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? కోలాహలం, ముఖ్యంగా టికెట్లు ఉన్న వారికి కూడా పోలీసులు అనుమతించడం లేదని తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? ఏం జరుగుతోంది అక్కడ? ఉప్పల్ స్టేడియం వద్ద పెద్ద ఎత్తున అభిమానులు వేల సంఖ్యలో చేరుకున్నారు. నిజానికి ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 40,000 ఉంటే టికెట్స్ దొరకని వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రావడంతో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సాయంత్రం 4 గంటల నుంచే లోపలికి అనుమతించాల్సి ఉంటుంది. నిజానికి మ్యాచ్ రాత్రి 7:30కు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఒక 2-2:30 గంటల ముందే స్టేడియంలోకి అభిమానులు సాధారణంగా ఆహ్వానిస్తూ అదైతే లోపలికి అనుమతిస్తూ ఉంటారు. సో టికెట్స్ ఉన్న వాళ్ళని కూడా ఎవరిని లోపలికి అనుమతించడం లేదంటూ కూడా కాసేపటి క్రితం గేట్ నెంబర్ 4 వద్ద పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళన చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కొంత వాళ్ళందరినీ కూడా సర్ది చెప్పి ప్రయత్నం చేశారు. లోపలికి అయితే ప్రస్తుతం కొంత అభిమానులంతా కూడా లోపలికి వెళ్తున్నారు. వాళ్ళందరినీ కూడా లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి. ఇక ఉప్పల్ స్టేడియం వద్ద పెద్ద ఎత్తున సిఎస్కే ఫ్యాన్స్, ముఖ్యంగా మహేందర్ సింగ్ ధోని అభిమానుల హంగామా చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. ఇది ఈ ఐపీఎల్ సీజన్లోనే ధోనికి ఆఖరి మ్యాచ్, అంటే హైదరాబాద్లో ఆఖరి మ్యాచ్ ఆయన ఆడబోతున్నారు. ఈ సీజన్ తర్వాత పూర్తిగా ఐపీఎల్ నుంచి కూడా ధోని తప్పుకుంటున్న నేపథ్యంలో ఆయన చూసేందుకు పెద్ద ఎత్తున ఎల్లో జెర్సీలు చూడవచ్చు. పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా ధోని ఫ్యాన్స్. నిజానికి హైదరాబాద్లో మ్యాచ్ జరుగుతున్నప్పటికీ కూడా హైదరాబాద్లో జరుగుతున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున చెన్నై ఫ్యాన్స్ ఎక్కువగా ఇక్కడ కనిపిస్తున్నారు. ముఖ్యంగా మహేందర్ సింగ్ ధోని ఫ్యాన్స్ అయితే పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. సో ఇక్కడ హైదరాబాద్కి హోమ్ టీం, హైదరాబాద్ కంటే కూడా కొంత ఎల్లో జెర్సీని ఇక్కడ ఈరోజు డామినేట్ చేయడాన్ని మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అంతా కూడా ధోనిని చూసేందుకు తరలి వస్తున్న పరిస్థితి. అంతేకాదండి, లాస్ట్ సీజన్ కదా, లాస్ట్ సీజన్ అంటున్నారు. సో మాకు తర్వాత మంచి ఛాన్స్ రాదు. సో అందుకే ఫస్ట్ టైం ఇలా వస్తున్నాం. ఇది అభిమానులు చెప్తున్నారు. ధోనిని చూసేందుకే పెద్ద ఎత్తున స్టేడియంకి వచ్చామని చెప్తున్నారు. కాసేపట్లోనే ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి